ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ విరూపాక్ష. పెద్ద సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మా రిఫ్రెష్మెంట్ పార్ట్నర్ స్కిపీ ఐస్ పాప్స్ వారు ఇక్కడ ఒక స్టాల్ అరేంజ్ చేశారు. సో ఇంత వేడిలో కొంచెం మనకి చల్లగా ఐస్ పాప్స్ తింటే బాగుంటుంది కాబట్టి యూ కెన్ హ్యావ్ అ లుక్. జస్ట్ వెళ్ళి అట్లా తొందరగా తీసుకుని తొందరగా వచ్చేయండి, ఎక్కువసేపు అక్కడ ఉండద్దు. యూ కెన్ జస్ట్ గివ్ అ ట్రై. సో నిజంగానే పాటకి అందం, నాకెప్పుడు పాట విన్నా అనిపించేది ఏంటంటే అందులో ఉన్న సాహిత్యం. సాహిత్యం బలంగా ఉంటే పాటకందం, పాట బలంగా ఉంటే సాహిత్యానికి అందం, ఆ రెండు కూరితే వినడానికి చెవులకు అందం. మరి ఆయన కలం పట్టారు అంటే ఆయన మాటలన్నీ అనంతం. సో నిజంగానే తెలుగు భాష ఇంత అందంగా ఉంటుందా, ఇంత బాగా రాయొచ్చా, అలా తేనెలు ఒలికేసినట్టు చెవిలోకి రాస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన పాటల్ని మనకు అందించిన అనంత శ్రీరామ్ గారు ఈ సినిమాలో కలలోన అనే ఒక పాటని కూడా రాయడం జరిగింది. ఈ రోజు మనం దాని వీడియోని కూడా రిలీజ్ చేసుకోబోతున్నాము. సో గౌరవనీయంగా సగౌరవంగా అనంత శ్రీరామ్ గారిని సాదరంగా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. హార్డీ వెల్కమ్ అనంత శ్రీరామ్ గారు. ఆల్సో వెల్కమింగ్ ఆర్ట్ డైరెక్టర్ గారు నాగేంద్ర గారు ఆన్ ద డే స్టేజ్ ప్లీజ్. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ముందుగా అనంత్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీ మర్యాదలతో మనుషుల హృదయాల్ని ఏలే ఊరు ఏలూరు. ఊరికి చుట్టుపక్కల ఏర్లుండడం వల్ల ఇది ఏర్లూరు, ఏలూరుగా మారింది. ఒకప్పటి హేళాపురి. అటువంటి ఘన చరిత్ర ఉన్న ఏలూరు పురజనులకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సాయి ధర్మతేజ్ గారి అభిమానులందరికీ కొన్నాళ్ల క్రితం చాలా భయం వేసింది. అది హైటెక్ సిటీ దగ్గర ప్రాంతంలో అనుకోకుండా ఒక బండి రోడ్డు మీద జారింది. ఆ సంఘటనే భయానకంగా ఉంటే ఆ బండి మీద ఉన్న వ్యక్తి మన అభిమాన నటుడని తెలిసి ఇంకా భయం వేసింది. తర్వాత ఆయన ఎలా ఉన్నారో అని భయపడుతుంటే రిపబ్లిక్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇంకా భయపెట్టినాయి. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, మన అదృష్టం కొద్దీ ఆయన మళ్ళీ పువ్వులా తిరిగి వచ్చి ఒక అద్భుతమైన సినిమా చేశారు. అప్పుడు ఎంత భయపడ్డామో దానికి 100 ఈ సినిమా చూసి భయపడతామని చెప్పి ఘంటాపథంగా నేను తెలియజేస్తున్నాను. ఆ భయానికి 100 తిరిగి వచ్చేటప్పుడు మనం సినిమా చూసిన ఆనందంలో ఉంటాం. అంత అద్భుతంగా కార్తీక్ దండు గారు ఈ సినిమాని తీర్చిదిద్దారు. అంత అద్భుతమైన సినిమా తీసినందుకు బృందం మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తూ, నా అదృష్టం ఏంటంటే ఇంత భయపెట్టే సినిమాలో ఒక అందమైన ప్రేమ గీతం రాయడం, కలల్లో నేను ఉలిక్కి పడుతుంటే అన్న ఒక అందమైన పాట రేపు విడుదల కాబోతుంది. ఆ పాటకి అద్భుతమైన సాహిత్యం అందించే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు అజనీష్ గారికి కూడా నా కృతజ్ఞతలు. ఇక ఎస్విసిసి నిర్మాణ విలువలు మనం వేరే చెప్పక్కర్లేదు. ప్రసాద్ గారు ఆయన ఎంత విశాలంగా ఉంటారో ఆయన హృదయం కూడా అంతే విశాలంగా ఉంటుంది. అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమా నిర్మించారు. త్వరలో భయపడబోతున్న అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.